హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మంగారి మనవరాలు ఈశ్వరమ్మదేవి తపస్సు చేసిన గుహ అండి. సో ఈ గుహ కొండ చివరిలో ఉంటుంది. ఇది బ్రహ్మంగారి మఠం నుంచి నియర్ 14 to 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. కొండపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. ఈ మెట్లు అనేవి సొగమే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత కొంచెం కొండలా వస్తుంది. ఇది పైకి ఎంటర్ అయిన తర్వాత అండి, పైనుంచి చూస్తే చుట్టూ కొండలు, చాలా నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు చాలా ట్రెక్కింగ్లా అనిపించింది. పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళాము. పిల్లలే మాకంటే హుషారుగా ఎక్కారండి పైకి. ఇది గుహ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అక్కడే పూజారి గారు కూడా అక్కడే ఉంటారంటండి. సో గుహ లోపల ఎంటర్ అయ్యేటప్పుడు చూస్తున్నారు కదా, ఆక్సిజన్ కొంచెం ప్రాబ్లంగా అనిపించింది. ఇది వచ్చి శ్రీశైలంకి, మహానందికి ఈ గుహలోంచి కూడా దారులు ఉన్నాయి. ఆ దేవి యొక్క దర్శనం చూడండి. ఈమె 14 ఇయర్స్ అప్పుడు వెళ్ళిపోయి అక్కడే తపస్సు చేశారంట అండి. 26 ఇయర్స్ వరకు అక్కడే తపస్సు చేశారని అంటారు. బ్రహ్మంగారి మనవరాలు ఈమె.